సిపిఎం నేత పెంచలియను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా బాధ్యత తీసుకుంటారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గంజాయి మాఫియాకు బలైన పెంచలియ కుటుంబ సభ్యులను కోటంరెడ్డి పరామర్శించి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పెంచలియ 2 కుమారులను చదివించే బాధ్యతను తన కుమార్తెలు అల్లుళ్లు తీసుకుంటారని చెప్పారు. ఆర్డీటీ కాలనీకి త్వరలోనే 50 లక్షల రూపాయలు కేటాయించి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి పెంచలియ విగ్రహాన్ని ఆర్డీటీ కాలనీలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. పెంచలయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం. పెంచలయ్య గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు, దురదృష్టం. కానీ 3 అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలా. ఒకటి, పెంచలయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా. ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే, మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉడికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరును వదిలి వెళ్లే విధంగా, మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచలయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా. పెంచలయ్య గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకుని, ప్రజా సంఘాలను కలుపుకుని, మేధావుల సహాయ సహకారాలతో, పోలీసుల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా తీసుకుంటాను.